వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. సరికొత్త యుద్ధ వ్యూహాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది ఉక్రెయిన్ ఆపరేషన్ స్పైడర్ వెబ్. యుద్ధ రంగంలో ఒక సంచలనం సృష్టించిన ఈ ఆపరేషన్ డ్రోన్ల వినియోగంతో భవిష్యత్ యుద్ధాలను ఏ విధంగా మార్చేస్తుందో కళ్లకు కట్టినట్టు చూపింది. ఇది కేవలం ఒక సైనిక విజయం కాదు, ఇది ఒక దేశం చూపిన సాహసం, తెగువ మరియు తెలివితేటల కథ. ఈ కథ యొక్క యుద్ధ సాంకేతికత పరంగా ఒక సరికొత్త క్రాంతికి నాంది. ఓ డ్రోన్ రూపంలో ఒక దేశం చూపించిన సాహసం, దృఢ నిశ్చయం మరియు తెలివితేటలు ప్రపంచాన్ని ఆశ్చర్య చికుతుల్ని చేశాయి. ఈ యుద్ధ సాంకేతికత పరంగా ఒక నయా ట్రెండ్ కి నాంది పలికింది. ఓ డ్రోన్ రూపంలో ఓ దేశం చూపించిన సాహసం, దృఢ నిశ్చయం మరియు తెలివితేటలు ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆలోచింపజేసేలా చేసింది. ఈ స్మార్ట్ డ్రోన్లు వాడకం ద్వారా ఉక్రెయిన్ రష్యాలోని లోతైన ప్రాంతాలను చేరుకుంది. శత్రువు ఊహించని విధంగా లక్ష్యాలను ఛేదించగలిగింది. ఉక్రెయిన్ రష్యాపై అద్భుతమైన డ్రోన్ దాడిని నిర్వహించింది. ఎఫ్ఎస్బి కార్యాలయం సమీపంలో నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని 117 ఆత్మాహుతి డ్రోన్లను రష్యాలోని 5 వైమానిక స్థావరాలపై దాడి చేసింది. 41 రష్యన్ బాంబర్లు, A-50 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయి. ఇది ఓసా డ్రోన్ విప్లవం. రష్యాలో అంతర్గతంగా అడుగుపెట్టిన ఉక్రెయిన్ సైబర్ యుద్ధగాథ. యుద్ధ భూమిలో వణుకు పుట్టిస్తున్న కొత్త డ్రోన్ శకం ఇది. గతంలో విమానాలు, ట్యాంకులు యుద్ధగతిని మార్చేవి. ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకునేది మానవ రహిత డ్రోన్లే. ముఖ్యంగా FPV ఫస్ట్ పర్సన్ వ్యూ డ్రోన్ల వినియోగంలో ఉక్రెయిన్ సాధించిన అసాధారణ విజయం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. జూన్ 2 రాత్రి 2:30 గంటలు ఉక్రెయిన్ సరిహద్దుల 100 కిలోమీటర్ల దూరంలో రష్యాలోని ఒక మారుమూల గ్రామం చీకటిని చీల్చుకుంటూ వస్తున్న ఒక ట్రక్కు పాడుపడిన పశువుల పాక దగ్గర ఆగింది. లోపల ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ SBU కి చెందిన స్పెషల్ ఆపరేషన్ యూనిట్ స్పైడర్ వెబ్ కమాండర్లు నిశ్శబ్దంగా తమ మిషన్ కోసం సిద్ధమవుతున్నారు. వారి కళ్ళలో కనిపించిన దృఢ సంకల్పం ఉక్కు సంకల్పానికి నిదర్శనం. నేను ఉన్నాను, నా మాతృభూమి కోసం ఎంత దూరమైనా వెళ్తాను అన్నట్టుగా వారి ప్రతి కదలిక స్పష్టంగా ఉంది. బీహైవ్ తరహాలో వింత స్థావరాలు. ఈ మిషన్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓసా డ్రోన్లు సాధారణంగా కనిపించే డ్రోన్లు మాదిరిగా కాకుండా వింతైన బీహైవ్ తేనెటీగల పట్టు తరహా మొబైల్ స్టేషన్ లో దాచబడ్డాయి. ఈ స్టేషన్లను నకిలీ భవనాలు, పైకప్పుల కింద అటవీ ప్రాంతాల్లో, మారుమూల గోదాముల్లో దాచి ఉంచారు. బీహైవ్ తరహాలో వింత స్థావరాలు. రిపోర్ట్ల ప్రకారం ఈ ఓసా డ్రోన్లు సాధారణంగా కనిపించే డ్రోన్లు మాదిరిగా కాకుండా ప్రత్యేకంగా రూపొందించి ఉన్నాయి. రష్యా భూభాగంలోని దాడులకు ముందుగా ఓసా డ్రోన్లను వింతగా తయారు చేసిన మొబైల్ స్టేషన్స్ లో దాచి ఉంచారు. ఈ స్టేషన్లు బీహైవ్ లాంటి కూపాల్లో నకిలీ భవనాల పైకప్పుల కింద దాచబడ్డాయి. అవి ట్రక్కుల ద్వారా అవసరమైన ప్రదేశాలకు తరలించి అవసరమైన సమయంలో మిషన్ ప్రారంభించారు. బహుళంగా ఉపయోగించే FPV డ్రోన్లు భిన్నంగా ఓసా డ్రోను ఒక బలమైన క్లోజ్డ్ ఫ్రేమ్ డిజైన్ కలిగి ఉంది. దీనిలోని ఎలక్ట్రానిక్స్ వైర్లన్నీ ఒక కట్టిన షెల్లలో భద్రంగా ఉంటాయి. దీనివల్ల శత్రువుల గోలి, గాలి ప్రభావము, వర్షాలు మొదలైన వాటిని తట్టుకుని ముందుకు సాగగలవు. స్పీడు, స్థిరత మరియు శక్తి ఓసా డ్రోన్ లక్షణాలు. ఈ డ్రోను ఒక దేశపు ధైర్యగాథ. 18 నెలల ప్లానింగ్, సినిమా స్టైల్లో స్కెచ్. రష్యాను దెబ్బతీసిన ఉక్రెయిన్ రష్యాపై అద్భుతమైన డ్రోన్ దాడిని నిర్వహించింది. FSB కార్యాలయం సమీపంలో నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని 117 ఆత్మాహుతి డ్రోన్లను రష్యాలోని 5 వైమానిక స్థావరాలపై దాడి చేసింది. 41 రష్యన్ బాంబర్లు, A-50 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ స్పైడర్ వెబ్ 18 నెలల ప్లానింగ్, ఒక సినిమా స్టైల్లో స్కెచ్. రష్యాను దెబ్బతీసిన ఉక్రెయిన్. ఇది ఒక ఓసా డ్రోన్ విప్లవం. రష్యాలో అంతర్గతంగా అడుగుపెట్టిన ఉక్రెయిన్ సైబర్ యుద్ధగాథ. శత్రు దేశంలో నట్టింట్లో తిష్టవేసి వాళ్ళ వేళ్లతో వాళ్ళ కన్నే పొడిస్తే ఆ కిక్కే వేరప్ప అన్నది సినిమా డైలాగు. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ వాళ్ళ ఇంటెలిజెన్స్ అలాంటి పనే చేసింది. వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆఫీస్ పక్కనే దుకాణం తెరిచి వాళ్ళపైనే దాడి చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఉక్రెయిన్ అదే పని చేసింది. చర్చలంటూనే యుద్ధం చేస్తున్న ఈ ఉక్రెయిన్ రష్యా పైకి శాంతి మంత్రం, లోన యుద్ధ తంత్రం కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ నిర్వహించిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ రష్యా వ్యూహాత్మక బాంబర్ల దళాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. రష్యా నట్టింట ఉక్రెయిన్ గూఢచారులు కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసుకుని రష్యా దేశపు బాంబర్ విమానాలను పేల్చేయడం. ఈ ఆపరేషన్ సమన్వయం చేసుకోవడానికి ఏకంగా రష్యా ఇంటెలిజెన్స్ సంస్థ FSB కార్యాలయం పక్కనే కోఆర్డినేషన్ సెంటర్ ని ఉక్రెయిన్ నిర్వహించడం ఎంత లక్ష్యంగా దాడి చేసిందో చూడండి.
ఈ డ్రోన్లు ప్లాన్ వెనక అవసరమైనప్పుడు ట్రక్కుల ద్వారా వాటి లక్ష్యానికి సమీపంలో రహస్యంగా తరలించి అక్కడి నుంచి మిషన్ ప్రారంభించారు. కమాండర్ వ్లాదిమిర్ తన టీముతో మాట్లాడుతూ, ఒక అడుగు వెనక్కి వేస్తే 100 అడుగులు ముందుకు వెళ్ళలేం, ఇదే మన చివరి అవకాశం అన్నప్పుడు ఆ గదిలో నిశ్శబ్దం చెక్కబడింది. అది కేవలం ఒక డ్రోన్ ఆపరేషన్ కాదు, దేశం మనుగడకు సంబంధించిన యుద్ధం. టార్గెట్ లాక్ కు సిద్ధంగా ఉండండి. ఈ కాలంలో యుద్ధ రంగం తలకిందులవుతోంది. స్పెషల్ ఆపరేషన్ యూనిట్ స్పైడర్ వెబ్ ద్వారా వాసా పేరుతో పిలువబడే అధునాతన FPV డ్రోన్లు వినియోగించి రష్యాలో లోతైన వాయుసేన స్థావరాలపై క్షిపణి దాడులు చేశారు. ప్రపంచం అంతా నివ్వెరపోయింది. ఇప్పుడు ఓసా ఒక బలమైన కవచం కలిగిన యోధుడిగా ప్రపంచం గుర్తెరిగింది. ఓసా డ్రోను కేవలం ఒక సాధనం కాదు, అది ఒక యుద్ధ యోధుడు. బహుళంగా ఉపయోగించే FPV డ్రోన్లకు భిన్నంగా ఓసా ఒక బలమైన క్లోజ్డ్ ఫ్రేమ్ డిజైన్ కలిగి ఉంది. దానిలోని ఎలక్ట్రానిక్స్ వైర్లన్నీ గట్టి షెల్ లో భద్రంగా ఉంటాయి. రాళ్లు పడినా, వడగళ్లు కురిసినా, ఏ తుఫాన్ వచ్చినా లక్ష్యం వైపు సాగడమే దీని నైజం అన్నట్టుగా ఈ డ్రోను శత్రు గోళీలు, బలమైన గాలులు, వర్షాలు మొదలైన వాటిని తట్టుకుని ముందుకు వెళ్లి సమర్థవంతంగా విధ్వంసం చేసింది. డ్రోన్ ని ఫస్ట్ కాంటాక్ట్ అనే ఉక్రెయిన్ టెక్ కంపెనీ రూపొందించడం విశేషం. వాసా డ్రోను 3.3 కిలోల బరువు భారం మోయగలదు. ఇది 15 నిమిషాల పాటు ఆకాశంలో ఉండగలదు. గంటకు సుమారు 150 కిలోమీటర్ల వేగంతో 42 మీటర్లు పర్ సెకండ్ ముందుకు సాగుతుంది. ఏ తుపాకీ గుండైనా కొన్ని అడుగులకే ఆగిపోతుంది, కానీ ఇది లక్ష్యం చేరే వరకు ఆగదు అన్నట్టుగా ఎంతటి ప్రతికూల వాతావరణంలోనైనా స్థిరంగా ఉండి లక్ష్యాన్ని సమర్థంగా వేటాడింది. ఈ మిషన్ కోసం ఎంపిక చేయడానికి ఇదే ప్రధాన కారణము. ఈ ఆపరేషన్ లో భాగంగా 117 ఫస్ట్ పర్సన్ వ్యూ ఆత్మాహుతి డ్రోన్లను, FPV డ్రోన్లను రష్యాలోని ఉక్రెయిన్ కి స్మగ్లింగ్ చేసింది. ఎలా స్మగ్లింగ్ చేసింది? చెక్కతో చేసిన క్యాబిన్లను డ్రోన్ లో పెట్టి వాటిని ట్రక్కుల్లో ఉంచి స్థానిక డ్రైవర్ల ద్వారా రష్యాలోని ఒలెన్యా, బెలాయా వంటి 5 వైమానిక స్థావరాల దగ్గరికి చేర్చింది. ఆ తర్వాత లారీలోని చెక్క క్యాబిన్లు డోర్లను రిమోట్ సాయంతో తెరిచింది. ఆ తర్వాత ఆత్మాహుతి డ్రోన్లు ఒక్కొక్కటి గాల్లోకి ఎగిరి రష్యా వ్యూహాత్మక న్యూక్లియర్ బాంబర్లపై విరుచుకుపడ్డాయి. ఈ ఆపరేషన్ లో 41 Tu-95, Tu-22 M3 బాంబర్లు, కీలకమైన A-50 ఎయిర్ క్రాఫ్ట్లు ధ్వంసమయ్యాయి. 18 నెలల ప్లానింగ్ తో, పక్కా స్కెచ్ తో ఉక్రెయిన్ ఈ దాడి చేసింది. ఈ ఆపరేషన్ కు సహకరించిన వారిని ముందే రష్యా నుంచి సురక్షితంగా బయటకి తెచ్చేసినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించడం జరిగింది. ఉక్రెయిన్ లో మోహరించిన అమెరికా మిస్సైల్ నుంచి తప్పించుకునేందుకు ముందుగానే రష్యా సరిహద్దు నుంచి దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో తమ బాంబర్లను భద్రపరుచుకుంది రష్యా. కానీ ఉక్రెయిన్ స్పెషల్ సర్వీస్ దళాలు ఏకంగా రష్యాలోకి చొచ్చుకెళ్లి FPV డ్రోన్లతో 41 విమానాలను ధ్వంసం చేయడం, ఆ దాడిలో రష్యా యొక్క అత్యంత కీలకమైన స్ట్రాటజిక్ బాంబర్లు Tu-95MS నాశనం అవ్వడం, ఇది చరిత్రకి అందని ఒక అధ్యాయాన్ని ఉక్రెయిన్ రాసింది. మాస్కోకు కనీసం $1.5 బిలియన్ నష్టం వాటిల్లి ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఈ దాడికి ప్రతీకారంగా ఉక్రెయిన్ పై సైనిక శిక్షణ స్థావరంపై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 12 మంది సైనికులు మృతి చెందారు. ఫస్ట్ కాంటాక్ట్ అనే ఉక్రెయిన్ టెక్ కంపెనీ రూపొందించిన వాసా డ్రోన్లు 3.3 కిలోల బరువు భారం మోయగలదు. ఇది 15 నిమిషాల పాటు ఆకాశంలో ఉండగలదు. సుమారు 150 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతుంది. అంటే 42 మీటర్ల పర్ సెకండ్. గాలి కంటే ప్రమాదకరంగా ఉన్నా ఇది స్థిరంగా ఉండి లక్ష్యాన్ని సమర్థవంతంగా వేటాడగలదు. ఏది ఏమైనా ఉక్రెయిన్ లాంటి దేశం, రష్యాకి ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, అలాంటి ఉక్రెయిన్ రష్యాకి చుక్కలు చూపించింది. ఎప్పుడు వచ్చామా కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా. మరియు దేశభక్తి వింటుంటే ఇదంతా ఒక డ్రోను, ఒక దేశపు ధైర్యగాథ. ఈ స్మార్ట్ డ్రోన్లు వాడకం ద్వారా ఉక్రెయిన్ రష్యాలోని లోతైన ప్రాంతాలను చేరుకుంది. శత్రువు ఊహించని విధంగా లక్ష్యాలను ఛేదించింది. ఇది ఒక పాత తరహా యుద్ధ వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. ఇకపై ట్యాంకులు కాదు, చిన్న డ్రోన్లే యుద్ధం తీరుతెన్నులు నిర్ణయించే పరిస్థితి వచ్చింది అన్నట్టుగా ఈ ఆపరేషన్ భవిష్యత్ యొక్క యుద్ధ చరిత్రకు ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. యుద్ధ సాంకేతికత పరంగా ఇది ఒక నాంది. ఓ చిన్న డ్రోన్ రూపంలో ఒక దేశం చూపించిన సాహసం, దృఢ నిశ్చయం మరియు తెలివితేటలు ప్రపంచాన్ని ఆశ్చర్యచకితులను చేశాయి. ఒక డ్రోను, ఒక దేశం, ఒక చరిత్ర అన్నట్టుగా ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఉక్రెయిన్ ప్రజల ధైర్యానికి, యుద్ధం తీరుతెన్నులు నిర్ణయించే పరిస్థితి వచ్చింది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ ఉక్రెయిన్ ప్రజల ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో.